హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. ఎవరైతే సొంత కూడు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఈ నెలలో 1,00,000 ఇళ్ళనేవి ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. గ్రామీణ పేదలకు 1,00,000 ఇళ్ళనేవి అందించబోతున్నట్లు గృహ నిర్మాణ శాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుంచి 1,00,000 ఇళ్ళు అనేవి మంజూరయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 6-7 లక్షల మంది అర్హులుంటారని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ విడతల వారీగా ఇళ్ళు అనేవి మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే చూస్తున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంత గూడు లేని గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు త్వరలో కూటమి ప్రభుత్వం అయితే ఒక అదిరిపే తీపి కబురును అయితే అందించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,00,000 ఇళ్ళు అనేవి మంజూరీ కానున్నట్లయితే సమాచారం. సంబంధిత కేంద్ర గృహ నిర్మాణ శాఖ పరిశీలనలో ఈ ఇళ్ళు అనేవి ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ నెలాఖరు నాటికి మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్రానికి సమాచారం అందినట్లయితే సమాచారం. ఈ ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఇళ్ళు అనేవి నిర్మించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. జూన్ నుంచి లబ్ధిదారులు ఈ గృహ నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి అవసరమైన మిగతా ఈ గృహాలను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరికీ ఎవరైతే సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ నెలాఖరులో 1,00,000 ఇళ్ళు అనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకానికి సంబంధించి మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకానికి సంబంధించి ఈ ఇళ్ళు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసం రాష్ట్రంలో 10,42,000 మంది అప్లై చేసుకున్నట్లయితే సమాచారం అండి. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8,29,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. స్థలం ప్లస్ ఇంటి కోసం 2,13,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఆమోదం తెలపగా కేంద్రం మరొకసారి ఆ వివరాలను పరిశీలిస్తున్నట్లయితే సమాచారం అండి. ఆ వివరాలను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ఇళ్ళు అనేవి మంజూరు చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద కొత్తగా 2,88,000 ఇళ్ళు అనేవి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లయితే సమాచారం అండి. ఇందులో మహిళలకు 1,60,000 గృహాలు, సీనియర్ సిటిజన్లకు 22,581 ఇళ్ళు, ఎస్సీలకు 35,525 ఇళ్ళు, ఎస్టీలకు 9,773 ఇళ్ళు, ఓబీసీలకు 82,190 ఇళ్లను కేటాయించినట్లయితే సమాచారం. దీంతో ఈ స్కీమ్లో పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 13,61,000కు చేరినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఇళ్ళు అనేవి మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఎవరైతే సొంతింటి కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకొని ఉన్నారో ఆ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. పరిశీలన పూర్తయిన అనంతరం ఆ దరఖాస్తులన్నింటినీ మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించబోతున్నట్లయితే సమాచారం అండి. సో కేంద్ర ప్రభుత్వం ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఇళ్ళు అనేవి కేటాయించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ విధంగా ఈ 2 పథకాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెలాఖరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరికీ 1,00,000 ఇళ్ళు అనేవి కూటమి ప్రభుత్వం అయితే అందించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, చాలామంది ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఎప్పుడు అవకాశం ఉంటుంది అని అడుగుతున్నారు. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి ఎప్పుడైనా సరే మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, కానీ 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలాలకు సంబంధించి
ప్రభుత్వం అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. చాలామంది అయితే అడుగుతున్నారు 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటి స్థలాలకు ఎప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందనైతే. సో, ప్రభుత్వం నుంచి ఎలాంటి తాజా సమాచారం అయితే లేదండి. ఈ 2 సెంట్లు, 3 సెంట్లు స్థలాలకు సంబంధించి అయితే. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి మాత్రమే సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.